పవిత్రమైన తిరుమల కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఒక మహాభక్తునికి మధ్య జరిగిన నవరసభరిత లీలా వినోద దృశ్యకావ్యం. సాక్షాత్కారం కళ కాదు కదా, కల్పన కాదు కదా. ఆపద బుక్కులవాడ అన్ని భయాలను పోగొట్టే అభయ హస్తంతో, కరుణామృత ధారలు కురిపించే కటి హస్తంతో నన్ను కౌగిలించుకున్నావా? నా తల్లులిద్దరికీ నిలయమైన నీ గుండెలపైకి నన్ను చేర్చుకున్నావా? నాతో పలికించుకున్న ఈ కీర్తనలకు ప్రతిఫలంగా ఇంత పెద్ద కూలి ముట్ట చెప్పావా? చరితార్థమైంది. ఏడుకొండల 32,000 సంకీర్తనలు నిండి ఈ చిరుకానుకలు ఈ హృదయ భండారంలో భద్రంగా దాచుకుంటానులే గాని ఏమిటి అప్పుడే లెక్కలు అప్పు చెప్తున్నావు? అప్పుడే ఏమిటి స్వామి, ఈ కట్టె పుట్టి 95 సంవత్సరాలు గడిచిపోయాయి. పోయిన ఆ కాలాన్ని వెనక్కి తిప్పి అఖిల సృష్టి ధర్మాలను అధిగమించి మీ ఆయుష్ను పెంచుతుంది. మాలాగా ఎప్పుడు యవ్వనంతో ఉండే వరం ప్రసాదిస్తాను. నటన సూత్రధారే, నీ పరమపద సోపానపు ఆటలో కోరికల నిచ్చెనలు ఎక్కించడం, ఆశల పాములతో మింగించడం నాకు కొత్తేమీ కాదులే. ఇంకా ఈ దేహంపై మోహం ఉందా పోయిందా అని పరీక్షిస్తున్నావు కదూ గోవిందా? ఇది పరీక్ష కాదు. కాకపోతే ఏమిటి మరి? నీ కీర్తనలపై వ్యామోహం. నిజం. పాటతో మా హృదయ సామ్రాజ్యాలను పరిపాలించిన కవి మహారాజు. నీ పాటలను వింటూ మేమెంత పులకించాము, ఎంత పరవశించాము ఎలా చెప్పను. ఒకనాడు నువ్వు మా ఏకాంత సేవా సమయంలో జో అచ్చో
జో ముకుందా లాలి పరమానంద రామ గోవింద జో 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 అంటూ లాలి పాడుతుంటే పసిబాలకున్న ఈ వటపత్రంపై పవళించి సేద తీరానయ్యా. నా పాట నీ నోట ఒక్క పాటేమిటి, ఇంకొక నాడు మా దేవీరులకు మంగళ నీరాజనాలు సమర్పిస్తూ మరో అద్భుత కీర్తన ఆలపించు. ఆ కీర్తన పురుషోత్తమా పొడగంటి వయ్యామిమ్ము పురుషోత్తమా పొడగంటి వయ్యామిమ్ము పురుషోత్తమా మమ్ము జగయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి వయ్యామిమ్ము పురుషోత్తమా మమ్ము జగయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి వయ్యామిమ్ము పురుషోత్తమా. కోరి మమ్ము నేనట్టి కులదైవమా చాలా నేనిచ్చి పెద్దనిచ్చిన నిదానమా గావించి తప్పిది కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటి మన్యామి పురుషోత్తమా. ఓకే